అందరికీ నమస్కారం. సైకాలజీలో భాగంగా రక్షక తంత్రాలు అంటే డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి ఈ రోజు మన క్లాస్ లో మనం చూద్దాము. సో అందులో భాగంగా మొదటిగా రక్షక తంత్రాలు అంటే ఏంటి, డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దాము. డిఫెన్స్ మెకానిజం ఓకే, డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో రక్షక తంత్రాలు. అంటే వ్యక్తి జీవితంలో సంఘర్షణను ఎదుర్కొంటాడు. ఓకే, సో వ్యక్తి అనేవారు జీవితంలో సంఘర్షణలు ఎదుర్కొంటారు. సంఘర్షణలు ఎదుర్కొనేటప్పుడు కుంటనం కలుగుతుంది. అంటే సంఘర్షణలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు, అబ్స్టాకిల్స్ ఎదుర్కొంటున్నప్పుడు కుంటనం అంటే ఫ్రస్ట్రేషన్ అనేది కలుగుతుంది కదా జనరల్ గా. సో కుంటనం వ్యాకులతను కలిగిస్తుంది. ఓకే, కుంటనం ఫ్రస్ట్రేషన్ వల్ల ఏమవుతుంది, బాధ కూడా అవుతుంది, వ్యాకులతను కలిగిస్తుంది. వ్యాకులతల వల్ల మానసిక రుగ్మతలు కలుగుతాయి. సో మరి అలా బాధ, అలా వ్యాకులత వచ్చినప్పుడు ఏమవుతుంది, మానసికంగా రుగ్మతలు అనేది కలగడం జరుగుతుంది. సో వ్యక్తులు ఈ వ్యాకులతను అధిగమించడానికి, ఓకే, ఈ వ్యాకులత కలుగుతుంది అన్నాం కదా, సో ఈ వ్యాకులతను అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి, ఈ వ్యాకులతను అధిగమించడానికి పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకుంటారు. సో ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారు, పరిస్థితులతో, సిచ్యువేషన్స్ తో అడ్జస్ట్ చేసుకోగలుగుతారు, అంటే సర్దుబాటు చేసుకుంటారు. అలా సాధ్యపడనప్పుడు కొన్ని అసహజమైన పద్ధతుల ద్వారా తన్యతను తగ్గించుకుంటారు. అంటే ప్రతిసారి అడ్జస్ట్మెంట్ కుదరదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని అసహజమైన పద్ధతుల ద్వారా తన్యతను, ఈ బాధను అనేది తగ్గించుకుంటారు. ఆ పద్ధతులని రక్షక తంత్రాలు అంటారు, డిఫెన్స్ మెకానిజం అంటారు. అంటే మనకి ఏదైనా సంఘటన కలిగినప్పుడు బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి కదా, సో వాటిని తగ్గించుకోవడానికి, ఓకే, ఆ వ్యాకులతను, ఓకే, ఆ తన్యతను తగ్గించుకోవడానికి ఈ అసహజమైన పద్ధతుల ద్వారా వాటిని తగ్గించుకుంటారు కదా. సో వీటినే మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటాము. ఓకే, డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు. సో వీటిని గురించి ఫ్రాయిడ్ తొలుతుగా పేర్కొన్నాడు. సో ఎవరు పేర్కొన్నారు వీటి గురించి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఎవరు పేర్కొన్నారు రక్షక తంత్రాల గురించి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకు డైరెక్ట్ గా రావచ్చు టెట్ ఎగ్జామ్ లో. సో ఇక్కడ సో అందులో భాగంగా మనం ఫస్ట్ ఈ రక్షక తంత్రాల్లో మనం ఫస్ట్ గా చెప్పుకోబోయేది దమనం, అంటే రిప్రెషన్. ఓకే, అంటే ఏంటి దమనం అంటే కావాలని మర్చిపోవడం. ఓకే, సో దాని నుంచి మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ ఏంటంటే బాధాకరమైన ఉద్దీపనలను ప్రయత్నపూర్వకంగా, అంటే కావాలని మర్చిపోయే ప్రయత్నం చేయడం. ఇలా మర్చిపోయిన అంశాలు పూర్తిగా విస్మృతి కాకుండా అచేతన అవస్థలో నిలిచి ఉంటాయి. కోరికలను ఎక్కువగా దమనం చేస్తే మానసిక రుగ్మతలు కలుగుతాయి. సో కోరికలను ఎక్కువగా, అంటే కావాలని ఎక్కువగా మర్చిపోతే ఏమవుతుందంటే మానసికంగా రుగ్మతలు అనేది కలుగుతాయి. సో మన ఉదాహరణ చూద్దాం ఇంకా మనకు ఈజీగా అర్థం కావడానికి. సో దమనానికి ఉదాహరణలు ఏంటి అంటే బాధాకరమైన సంఘటనలను, అవమానాలను మర్చిపోవడం. సో మనకి ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగితే, ఏదైనా అవమానం కనుక మనకు జరిగినట్టయితే వాటిని కావాలని మనం మర్చిపోతాం కదా. సో మర్చిపోవడాన్ని ఏమంటారంటే ఇక్కడ దమనం అంటారు. సో ఇంగ్లీష్ లో రిప్రెషన్. ఓకే, తెలుగులో దమనం, ఇంగ్లీష్ లో రిప్రెషన్, అంటే కావాలని మర్చిపోవడం. ఇది గుర్తుంచుకోవాలి. సో సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఏంటంటే ప్రమాదాలలో మరణాలను, ఆప్తుల మరణాలను మర్చిపోవడం. సో ఎవరైనా మనకు ఆప్తులు ఉంటారు కదా, సన్నిహితులు ఉంటారు కదా, రిలేటివ్స్ ఎవరైనా కూడా మనకు దగ్గర వాళ్ళు మరణం చనిపోతారు కదా. సో వాటిని కూడా మనం మర్చిపోవడం, ఎందుకంటే కావాలని మర్చిపోతాం కదా. సో ఎందుకంటే సో ఇవన్నీ ఏమంటారంటే కావాలని మర్చిపోవడం. ఓకే, వీటిని మనం రక్షక తంత్రాలు అంటారు. సో దేన్నైనా కూడా ఈ బాధాకరమైన సంఘటన వీటిని మనం కావాలని మర్చిపోతాం ఇక ఆ బాధను తగ్గించుకోవడానికి. సో వాటిని మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు. సో అందులో భాగంగా కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. ఓకే, ఇది గుర్తుంచుకుంటే మనకు క్వశ్చన్ అడగవచ్చు డైరెక్ట్, అందుకే ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు రెండవది, ఓకే, రెండవది ఏంటి మరి రక్షక తంత్రాల్లో మనం ఇక్కడ చూసేదంటే ప్రతిగమనం. ఓకే, రెండవది ప్రతిగమనం, అంటే ఇంగ్లీష్ లో రిగ్రెషన్. ఓకే, ఫస్ట్ దమనం అంటే రిప్రెషన్, ప్రతిగమనం అంటే రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ఏంటిది, చిన్న పిల్లల్లా ఏడవడం. ఓకే, దమనం అంటే కావాలని మర్చిపోవడం, ప్రతిగమనం అంటే చిన్న పిల్లల్లా ఏడవడం. ఓకే, ఇది
ప్రతిగమనం. ఇంకా కొంచెం డీటెయిల్ గా మనం చూస్తే ఇక్కడ మానసిక తన్యతలను తగ్గించుకోవడానికి వ్యక్తులు అంతకు ముందటి వయోదశలోని వారిలాగా ప్రవర్తించడం. అంటే మనకి ఏదైనా బాధ అయినప్పుడు సో ఆ బాధను తగ్గించుకోవడానికి, ఓకే, తగ్గించుకోవడానికి అంతకు ముందు అంటే ప్రీవియస్ గా ముందటి వయోదశలోని వారిలాగా ప్రవర్తించడం. అంటే జనరల్ గా ఇక్కడ చిన్న పిల్లల్లాగా ఏడవడం, ఓకే, మన బాధను తగ్గించుకోవడానికి చిన్న పిల్లల్లా ఏడవడాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు, అంటే రిగ్రెషన్. సో ఇక్కడ ఉదాహరణలు అత్తవారింట్లో ఇబ్బందులు పడ్డ కోడలు తల్లిగారింట్లో చిన్న పిల్లల ఏడవడం. అంటే అత్తగారింటికి వెళ్తారు కదా, సో అక్కడ ఏమన్నా ఇబ్బందులు అట్లా కలిగినప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క అమ్మగారింటికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ యొక్క తల్లిగారింట్లో చిన్నపిల్లల తను ఏడవడం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఏమంటారు, ప్రతిగమనం అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైనా ఆప్తులు మరణించినప్పుడు అమూల్యమైన అతి ఇష్టమైన వస్తువులను కోల్పోయినప్పుడు పెద్దలు కూడా చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడవడం. సో ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ మన దమనం లేవని ఎవరైనా మనకు ఆప్తులు చనిపోయినప్పుడు కావాలని వాటిని మర్చిపోవడం, ఎందుకంటే గుర్తు చేసుకుంటే బాధ అవుతుంది, అందుకు కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. కానీ అలా మనకు ఆప్తులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ సో మనం చిన్నపిల్లలు ఏడవడం, అది తలుచుకొని చిన్నపిల్లలాగా మన దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా, సో అలా చిన్నపిల్లలు ఏడవడాన్ని ఏమంటారు, ప్రతిగమనం అంటారు. ఓకే, ఎవరైనా ఆప్తులు మరణించినప్పుడు అమూల్యమైన అతి ఇష్టమైన వస్తువులను కోల్పోయినప్పుడు పెద్దలు కూడా చిన్నపిల్లల్లా వెక్కి వెక్కి ఏడవడాన్ని ప్రతిగమనం, రిగ్రెషన్ అంటారు. సో ఇక్కడ థర్డ్ ఏంటి మరి, థర్డ్ పరిహారం. ఓకే, రక్షక తంత్రాలు మూడవది పరిహారం, అంటే కంపెన్సేషన్. ఓకే, ఏంటి పరిహారం అంటే కంపెన్సేషన్. అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి, ఓకే, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడం. అంటే ఒక ఫీల్డ్ లో రాణించలేని వ్యక్తి ఇంకొక ఫీల్డ్ లో రాణించడాన్ని ఏమంటారంటే పరిహారం, కంపెన్సేషన్ అంటారు. సో ఇది మనం కనుక చూస్తే ఇక్కడ చదువులో రాణించని వ్యక్తి ఆటపాటల్లో రాణించడం. సో కొందరు చదువుల్లో అంతగా రాణించకపోవచ్చు, సో బట్ వాళ్ళు ఆటలలో కానివ్వండి పాటలలో కానీ రాణించడం. ఓకే, ఎందుకంటే సేమ్ అదే అనుకున్నాం కదా, ఒక ఫీల్డ్ లో రాణించలేని వ్యక్తి ఇంకొక ఫీల్డ్ లో ఓకే రాణించడాన్ని పరిహారం అంటారు, కంపెన్సేషన్ అంటారు. అలాగే ప్రేమలో విఫలమైన వ్యక్తి విరహ గీతాలను రాయడం. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, పిల్లలు కలగని వ్యక్తి చిన్న పిల్లల పాఠశాలలో మెరుగైన బోధన చేయడం. సో ఇవన్నీ కూడా పరిహారం కిందికి వస్తుంది, ఓకే, రక్షక తంత్రాలలో. సో తర్వాత నాలుగోది కనుక మనం చూస్తే హేతుబద్ధీకరణ. ఓకే, హేతుబద్ధీకరణ, హేతుకీకరణ అని కూడా అంటారు. సో ఇంగ్లీష్ లో రేషనలైజేషన్. ఓకే, హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ అంటే సమర్థనీయం కాని అంశాలను కూడా సమర్థించుకోవడం. ఓకే, సమర్థనీయం కాని అంశాలను కూడా సమర్థించుకోవడం, దీన్ని ఏమంటారు, హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే పని ఎందుకు సరిగా చేయలేదంటే సరైన సమయం లేకపోవడం వల్ల అని చెప్పడం. సో ఎవరైనా వచ్చి మనం పని ఎందుకు సరిగా చేయలేదంటే ఏమని చెప్పడం, సరైన సమయం లేకపోవడం అని చెప్పడం. అంటే సో ఏమన్నట్టు సమర్థనీయం కాదు అయినా కూడా దాన్ని మనం సమర్థించుకోవడం. ఓకే, సో అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనడం. సో మన ద్రాక్ష అందకపోతే అది పుల్ల ఉంటాయి, అంటే మనం ఏంటంటే ఇక్కడ అది సమర్థనీయం కావు అయినా కూడా మనం వాటిని సమర్థించుకోవడం. ఓకే, ఏదైనా జరిగితే ఇది రీజన్ అని చెప్పడం, ప్రతి దానికి కూడా ఏదో ఒక రీజన్ చెప్పడం. ఓకే, దాన్ని మనం ఇక్కడ హేతుబద్ధీకరణ అంటారు. సో పరీక్షలో కాపీ ఎందుకు చేసామంటే అందరూ అలాగే చేస్తారని చెప్పడం. ఎవరైనా వచ్చాడు గారు ఎందుకు కాపీ చేసినామంటే అందరూ అట్లేం చేస్తారు, సో అందుకే నేను చేస్తా అన్నట్టు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అన్నట్టు. సో అవి కూడా వస్తుంది హేతుబద్ధీకరణ. ఓకే, సో డిఎస్ లో ఎందుకు ఉద్యోగం రాలేదంటే ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక వృత్తేనా అని అవహేళన చేయడం. అంటే ఇప్పుడు మనకు డిఎస్ లో రాలేదు ఉద్యోగం అనుకోండి, సో అయినా కూడా ఏదో ఒక రీజన్ చెప్పి మనం అలా చేయడం అన్నట్టు, ఒక రీజనింగ్ అనేది ఇచ్చుకోవడం. ఇలా పరీక్షలు ఎందుకు కాపీ కొట్టామంటే అందరు కొడుతులు కదా, సో ఏదో ఒక రీజన్ అనేది ఇచ్చుకోవడాన్ని మనం, సో వీటిని మనం ఏమంటామంటే హేతుబద్ధీకరణ అంటాము. సో ఇది మనం ఈజీ గుర్తుంచుకోవాలి. ఓకే, సో అదే పని ఎందుకు సరిగా చేయాలంటే సరైన సమయం లేకపోవడం వల్ల అని చెప్పడం. సో ఇక్కడ అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన క్వశ్చన్ కూడా అడగవచ్చు, అది ఏ రక్షక తంత్రం కింద వస్తుందంటే మనం
గుర్తుంచుకోవాలి. హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్. ఓకే, ఈ 4 అర్థమైనాయి కదా మీకు. ఇంకా చాలా ఉన్నాయి రక్షక తంత్రాలు, సో మనం డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకు టెట్ ఎగ్జామ్ లో రావచ్చు. సో ఈ క్లాస్ లో మనం ఈ 4 డిఫెన్స్ మెకానిజం చూసాం కదా, 4 రక్షక తంత్రాలు చూసాం కదా. ఓకే, దమనం, ప్రతిగమనం, పరిహారం, హేతుబద్ధీకరణ. ఓకే, ఈ 4 రక్షక తంత్రాలను చూసాం కదా. సో వచ్చే క్లాసెస్ లో ఇంకా మనకు కొన్ని ఉన్నాయి రక్షక తంత్రాలు, అవి వచ్చే క్లాస్ లో మనం చూద్దాము. సో అంతవరకు ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ చెప్పాలి నేను అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మీరు కూడా ఇట్లా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదా నేను రాసుకునే ఉంటే కూడా రాసుకోండి. రివిజన్ టైంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో క్లాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.